అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ పంచతంత్ర కథలోని కాకి పాము కథ. తెలివితేటలతో బలమైన శత్రువును ఎలా జయించవచ్చో ఈ కథ చెబుతుంది. ఒక పెద్ద మర్రి చెట్టుపై కాకుల జంట ఆనందంగా నివసిస్తుండేవి. అదే చెట్టు మొదట్లో ఉన్న ఒక కలుగులో నల్ల తాచుపాము ఉండేది. కాకులు గుడ్లు పెట్టగానే ఆ పాము చెట్టు ఎక్కి ఆ గుడ్లను తినేసేది. పాము వల్ల కాకుల జంటకు సంతానం లేకుండా పోతూ ఉన్నది. ఈ విధంగా ఆవేదన చెందిన కాకులు తమ మిత్రుడైన నక్క సహాయం కోరాయి. అప్పుడు నక్క, ఆశ వదులుకోవద్దు, తెలివిగా ఆలోచిస్తే ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా మనం ఓడించవచ్చు అని చెప్పింది. నక్క వాటికి ఒక ఉపాయం చెప్పింది. ఇక్కడికి దగ్గరలో ఉన్న రాజ్య రాజధానిలోనికి ఎగిరి వెళ్ళండి. ఆ సమయంలో అక్కడ ఏమైనా విలువైన వస్తువు ఉందా చూడండి. ఆ వస్తువును అక్కడ ఉన్న సేవకులు చూస్తున్నప్పుడు దాన్ని ఎత్తుకురండి. అప్పుడు మీరు నెమ్మదిగా ఎగరాలి. అలా చేస్తే సేవకులు మిమ్మల్ని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. మీ చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి దాన్ని ఆ పాము ఉండే కన్నంలో పడేయండి అని నక్క కాకికి సలహా ఇచ్చింది. కాకులు నక్క సలహాను పాటించాయి. ఒక ధనవంతురాలి ఇంటికి వెళ్ళి ఆ ధనవంతురాలు స్నానం చేస్తున్నప్పుడు ఆమె నెక్లెస్ను తీసుకుని నెమ్మదిగా ఎగిరాయి. సేవకులు దాన్ని చూసి వెంబడించారు. కాకులు తమ చెట్టు దగ్గరకు వచ్చి ఆ నెక్లెస్ని పాము కన్నంలో వేశాయి. కాకిని వెంబడించి వస్తున్న సేవకులు ఆ నెక్లెస్ను తీసుకోవడానికని వచ్చి కన్నంలో ఉన్న పామును చూసి దాన్ని చంపివేస్తారు. సేవకులు ఆ నెక్లెస్ని తీసుకొని వెళ్ళారు. అలా కాకులు తమ తెలివితో తమ శత్రువుని నాశనం చేశాయి. ఈ కథలోని నీతి ఏమిటే, తెలివిగా ఆలోచిస్తే ఎంతటి బలీయమైన శత్రువునైనా ఓడించవచ్చు. బలహీనులు కూడా తెలివి చాకచక్యంతో తమకు ఎదురయ్యే పెద్ద సమస్యలను చూసి భయపడకుండా తెలివిగా ఆలోచించి పరిష్కారాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తున్నది ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి.